అందరికీ నమస్తే. నేను మాధురి. మీకు ఇంతకు ముందుకు ఆనియన్స్ హార్వెస్ట్ చేశామని చెప్పాను గదా! ఇది ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఆనియన్స్ ఏమో ఇవి సెకండ్ బ్యాచ్. మీకు ఒక మేము 3 మళ్ళు 4 మళ్ళు అనుకుంటా. 4 మళ్ళేమో ఫస్ట్ హార్వెస్ట్ చేసినాము. ఆ తర్వాత ఇంకా 4 మళ్ళున్నాయి. ఉల్లినారు కొద్దిగా లేట్‌గా పెట్టుకోవడం వల్ల ఇవి సైజులో డిఫరెన్స్ వచ్చింది. మేమిది జనవరి సెకండ్ వీక్‌లో పెట్టుకున్నాము. కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికే కొంచెం ఎండలు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి కదా! జనవరి ఎండింగ్‌కంతా. అందుకోసం సైజులో తేడా వచ్చింది. ఇవన్నీ కూడా మేము హార్వెస్ట్ చేసింది నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అక్కడ మాకు టైం లేకపోవడంతో మొత్తం కట్ చేసేసి మొత్తం అన్ని ఉల్లిగడ్డలు తీసేసి ఇక్కడికొచ్చాక కట్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్న కిచెన్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ మీకు మామిడి చెట్టు, సపోటా, సీతాఫల్ ఈ 3 రకాలు ఉంటాయి. వాటి చెట్టు నీడ కిందనే కూర్చొని కట్ చేస్తున్నాం. లేదంటే ఎండ చాలా ఉంది. పైన షేడ్ కూడా ఏం లేదు. ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది. అందుకే కిచెన్ బ్యాక్ సైడ్ కూర్చొని కూరగాయలు కట్ చేసుకోవడమైనా ఏమైనా ఇక్కడే కూర్చొని చేస్తాము. అసలు సపోటాలు అయితే ఎన్ని సపోటాలు వచ్చాయంటే దాదాపుగా ఒకేసారి 70-80 కాయలు వచ్చినాయి. చాలా తీయగా ఉంటాయి మావి ఈ సపోటాలు కూడా, కిచెన్ బ్యాక్ సైడ్ ఉండేవి కూడా. ఇంకా సీతాఫలాలు అయితే ఖచ్చితంగా చలికాలంలో బాగా ఒక 30-40 కాయల దాకా వస్తాయి. మామిడి మాత్రం ఇంతవరకు ఇంకా రాలేదు పూత దశకి. ఇదిగోండి 2 సైజులు వచ్చినాయి అన్నమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అందుకని వేరు క్రేట్లలో వేస్తున్నాం. ఇవేమో అంతకుముందు ఫస్ట్ హార్వెస్ట్ చేసాం కదా, అందరం కలిసి ఫామ్లో హార్వెస్ట్ చేసాము అనే వీడియోలో హార్వెస్ట్ చేసిన ఆనియన్స్ ఇవి సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. టేస్ట్ అయితే రియల్లీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. టేస్ట్ అయితే ఫ్రెష్గా కట్ చేస్తుంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇవి 2 క్రేట్స్ కలిపి దాదాపుగా 50 కేజెస్ దాకా వచ్చినాయి. మేము ఇంకా చాలా వాడుకున్నాం. ఇంకా అందుకోసమే కొద్దిగా ఎంటీగా కనపడుతున్నాయి, నిండుగా లేకుండా. టమాటోస్ కూడా చూడండి ఎన్ని టమాటోస్ వచ్చినాయో. ఇవి సాంబార్ ఆనియన్స్ ఏమో 3 కేజెస్ దాకా వచ్చినాయి. మాకు సంవత్సరానికి సరిపడా ఉల్లిపాయలు అయితే వచ్చేసినాయి. ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఉల్లిపాయల్ని జాగ్రత్తగా మనం పైన దాచుకుంటే అవి ఎన్ని రోజులైనా అట్లాగే ఉంటాయి. మనం గాలి తగిలేటట్లు ఆరబెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటాయి ఇవి. టమాటోస్ కూడా చాలా పుల్లగా మంచిగా ఉన్నాయన్నమాట ఇవి. ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, నేను కొన్ని హార్వెస్ట్ చేసాము మామిడికాయలని. అవి ఇప్పుడు టెస్టింగ్కి కొన్ని గడ్డిలో మాగబెడుతున్నాము. అవి మాగిన తర్వాత ఒకవేళ మంచిగా పక్వానికి వస్తే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దామని ఇందులో గడ్డిలో వేసి పెడుతున్నాం. అసలు మామిడికాయలని న్యాచురల్ పద్ధతిలో పండించడం అనేది పెద్ద టాస్కే అది. ఎందుకంటే అవి ఏ టైంలో పండుతాయి, ఏదో మన ఇంటి వెనకాల ఒక్క చెట్టు ఉందనుకోండి అది చాలా ఈజీ. కాకపోతే ఇంత పెద్ద 4 ఎకరాల తోటను మనము కరెక్ట్ టైంకి తెంపడం అనేది, ఆ గాలివానలు వచ్చినప్పుడు పడిపోతుంటాయి. దాన్ని గడ్డిలోనే మాగబెట్టాలి. మనము ఈ కెమికల్స్ ఏమి వెయ్యం కాబట్టి గడ్డిలోనే మాగబెట్టాలి. అంటే అవి కరెక్ట్గా టైంకి పాకం వచ్చినట్టు చూసి కరెక్ట్గా కట్ చేయాలి. ఆ గడ్డిలో మంచిగా పెట్టకపోతే అవి సరిగ్గా పండవు. చాలా పండ్లు వేస్ట్ అయిపోతుంటాయి మనం ఈ టైంలోనే. గడ్డిలో మాగబెట్టిన పండు తప్పకుండా తీయగా ఉంటుంది. కాకపోతే కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల కూడా దాని స్వీట్నెస్లో తేడా అనేది వస్తుంది. అది మన చేతిలో ఉండదు కదా. వర్షం పడింది అంటే మామిడి పండు స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. ఎండ బాగా ఉన్నప్పుడు మంచి స్వీట్నెస్ ఉంటుంది. మీకు మందు పెట్టి మాగబెట్టిన పండు ఎప్పుడు కూడా షైనింగ్తో ఉంటుంది. ఇది గడ్డిలో మాగబెట్టిన పండు ఎప్పుడు కూడా షైనింగ్ తక్కువగా ఉంటుంది. కాకపోతే దానిపైన చుక్కలు అనేవి ఎక్కువగా ఉంటాయి. 2012 నుంచి మొక్కలకు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ పండు మాగబెట్టడానికి ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు. ఆల్మోస్ట్ 2012 అన్నా మేము 5 years వరకు క్రాప్ తీయలేదు. పూతలు వచ్చినా కూడా మేము కట్ చేసేస్తాము. మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన తర్వాతనే కాయలు రావాలన్నది నా ఉద్దేశం. అందుకని నేను 5 years తర్వాతనే క్రాప్ తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా పనస పండు కూడా నేను కట్ చేసుకొని వచ్చాను కదా, అసలు ఎంత మంచి వాసన వస్తుందో. ఇల్లంతా పనసపండు వాసనతో నిండిపోయింది. ఈసారి అమృతపాణి అరటిపండు కూడా కొద్ది ముందే కట్ చేసాం. గెలలు కూడా సైజ్ చాలా పెద్దగా వచ్చినాయి.
ఇవన్నిటిని కూడా ఈసారి ఇట్లా మేము గడ్డి పెట్టలేదు. గడ్డి పెడితే ఏమవుతుందంటే నల్లబడుతుంది పైన. అందుకని ఈసారి గడ్డిలో పెట్టకుండా హస్తాలు కట్ చేసేసి మొత్తం ఈసారి 7 హస్తాలు వచ్చినాయి చూడండి. మాకు ఎప్పుడు కూడా ఇంత 7 హస్తాల దాకా రాలేదు. మాకు మ్యాక్సిమం 3, 4. ఎందుకంటే మట్టిలో బలం ఉండేది కాదు. ఇంకా ఇట్లా బాగా ఈసారి పేడ ఎరువు బాగా వేయడం, తర్వాత జీవామృతం బాగా పారించడం వల్ల హస్తాల సైజు కూడా బాగా పెరిగింది. హస్తాలు కూడా ఎక్కువ వచ్చాయి. అందుకని ఈసారి సుధా ఉండి న్యూస్ పేపర్లో చుట్టి కార్డ్బోర్డ్లో పెడదాము, చూద్దాం ఎట్లా ఉంటాయో అని ఇట్లా ట్రై చేసాం గడ్డి పెట్టకుండా. నిజంగా 3 days తర్వాత తీస్తే ఎంత మంచి కలర్ వచ్చినాయి. మంచి సైజ్ కూడా, మంచి వెయిట్ కూడా వచ్చింది చూడండి. ఒక్క హస్తము 1.295 kgs దాకా ఉండింది. అసలు తర్వాత ఈ పండు కూడా, పనస పండు కూడా కట్ చేసాము. మొత్తం పనస పండు కట్ చేసిన తర్వాత ఇది చాలా చిన్న సైజులో ఉండింది. చూడ్డానికి ఎన్ని వస్తాయో అనుకున్నాం కానీ మొత్తం 85 దాకా వచ్చినాయి చూడండి. 85, 86 పీసెస్ వచ్చినట్టున్నాయి ఈ చిన్న దాంట్లోనే. చాలా తీయగా ఉండింది. వీటిలో కూడా మనము ఒకసారి చెట్టు మీద పాకానికి వచ్చినది కట్ చేస్తేనేమో మంచి స్వీట్నెస్ ఉంటుంది. ఇదిగోండి ఆనియన్స్ అంతా కూడా మా కిచెన్ కప్బోర్డ్స్ పైనే, నేను పై వరకు కూడా కప్బోర్డ్స్ పెట్టించుకోలేదు, కొద్దిగా గ్యాప్ ఉంచుకున్నాను. ఆ గ్యాప్ ఉంచుకున్న కాబట్టి నాకు ఎప్పుడు ఆనియన్స్ ఇట్లా ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం మొత్తం కప్బోర్డ్లతో నింపేసినామంటే ఇంకా మళ్ళీ ఆనియన్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అన్నదే ఉంటుంది. అందుకోసమని నేను ఇట్లాగే వదిలేసాను. 1 yearకి సరిపడా ఆనియన్స్ని నేను ఎప్పుడు దీనిపైన స్టోర్ చేసేసుకుంటాను. కప్బోర్డ్ పైన న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన ఆనియన్స్ వేసుకున్నామంటే మనకు ఎప్పుడైనా ఒకసారి ఆనియన్స్ కుళ్ళిపోతుంటాయి కదా, అవి వుడ్ పాడవకుండా, దానికి అతుక్కోకుండా న్యూస్ పేపర్కి అతుక్కుంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నాకు 9 monthsకి కంపల్సరీగా సరిపోతాయి. ఒకవేళ ఎక్కువ అయితే 1 year వరకు కూడా వాడుకుంటాము. చాలా సంతోషం అనిపించింది ఇన్ని ఆనియన్స్ వచ్చినందుకు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.